న్యూస్ 24 తెలుగు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పొంగనూరులో రైతు బజార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం 28 లక్షలు మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా మార్కెట్ కమిటీ అధికారి త్యాగరాజు తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ సమీపతి యాదవ్, కార్యదర్శి గోపితో కలిసి వ్యవసాయ మార్కెట్ యార్డులో స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో రైతు బజార్ ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయంలో భాగంగా పొంగనూరుకు ఈ ప్రాజెక్టు మంజూరైందని అన్నారు. త్వరలో టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి రైతులు మరియు వినియోగదారులకు రైతు బజార్ను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలియజేశారు. రైతు బజారు శాంక్షన్ కావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో రైతుకి విపరీతమైన సేవా సౌకర్యాల నిమిత్తం, రైతుల వినియోగదారులకి వ్యాపార నిమిత్తము సులభ వాయిదాల పద్ధతిలో దగ్గరగా నిత్యావసరాలకు సంబంధించి తాజా కూరగాయలు కానీ, రైతులు కానీ, ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని అనేక పట్టణాల్లో ఈ రైతు బజారు ఇవ్వడం జరిగింది. ఈరోజు మా పొంగనూరు మార్కెట్ కమిటీ నందు ఈ రైతు బజారు శాంక్షన్ చేసినందుకు గౌరవ అన్నమయ్య డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి మరియు జాయింట్ కలెక్టర్ గారికి, మా మన డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ గారికి, మా ఏడిఎం గారికి, మా సెక్రటరీ గారికి అందరికీ మా ప్రభుత్వం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మా కమిషనర్ డైరెక్టర్ మార్కెటింగ్ గుంటూరు వారి నుంచి మనకు పొంగనూరు మార్కెట్ యార్డ్ నందు 20 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా రైతు బజార్ నిర్మించడానికి ప్రొసీడింగ్ శాంక్షన్ ఆర్డర్ వచ్చాయి. ఇది త్వరలోనే టెండర్లు పిలిచి నిర్మించి రైతులకి వినియోగదారులకు అందుబాటు తీసుకొస్తారు. ఇందువల్ల తాజా కూరగాయలు వినియోగదారులకు అందుబాటు అవుతుంది, తక్కువ ధరకి అమ్మేదానికి ఆస్కారం ఉంటుంది. రైతు వచ్చి ఉచితంగా ప్రవేశం ఉంటుంది. రైతులకి, వ్యాపారస్తులు కాదు, రైతులకి ఉచిత ప్రవేశం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఎలాంటి రుసుమోసం లేదు మన రైతు బజార్లో ఉంటుంది. కాబట్టి రైతులకి చుట్టుపక్కల మన పొంగనూరు, చౌడేపల్లి చుట్టుపక్కల రైతులకి మంచి సౌకర్యం ఉంటుంది. అన్ని సౌకర్యాలు ఇస్తాం మార్కెట్ యార్డ్లో, కట్టే రైతు బజార్లో. ఆ తర్వాత మన యొక్క పొంగనూరు మార్కెట్ కంపెనీలో 65 మంది వ్యాపారస్తులు ఉన్నారు. వాళ్ళందరూ ఈనాంలో ఇది ఆన్లైన్ పర్మిట్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళు మార్కెట్ ఫీ కట్టాలని ఆన్లైన్లోనే వాళ్ళ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా వాళ్ళకి ఆల్రెడీ చెప్పుకున్నాము. వెబ్సైట్ నుంచి చేసుకొని వాళ్ళు మార్కెట్ ఫీ కట్టి వాళ్ళ యొక్క సరుకుల్ని నిరాటంగా రవాణా చేసుకోవచ్చు. మార్కెట్ కమిటీకి వచ్చి పోస్టర్ వచ్చి మార్కెట్కి ఫీ కట్టి పోవాలనే ఇబ్బంది ఉండదు. ఏడాది వాళ్ళు జనరేట్ చేసుకొని వాళ్ళ నుంచి వెళ్ళిపోవచ్చు. టమాటా రైతులు కూడా రీసేల్ జరుగుతున్నాయి. వాళ్ళు కూడా ఆన్లైన్లోనే మార్కెట్ ఫీ కట్టే సౌకర్యం ఉంది. అందువల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. గేట్లో టైం వేస్ట్ లేకుండా, ట్రాఫిక్ జామ్ లేకుండా సాఫీగా తగ్గడానికి చర్యలు తీసుకున్నాము. అందరూ వ్యాపారస్తులు, టమాటా అందరూ సహకరించాలని మీ ద్వారా కోరుతున్నాము. రైతు బజార్ శాంక్షన్ చేసినానికి గౌరవ జాయింట్ అధికారులు, కలెక్టర్ గారు, మా యొక్క ఏడి మార్కెటింగ్, డిడి మార్కెటింగ్, మా రైతు బస్ సిఇఓ గారు, కమిషనర్ మార్కెటింగ్ గారికి ధన్యవాదాలు. జిల్లా మార్కెటింగ్ అధికారి అన్నమయ్య జిల్లా ఈరోజు పొంగనూరు మార్కెట్ యార్డ్కి రావటం జరిగింది. రైతు బజారు మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి కాన్స్టిట్యున్సీకి ఒక రైతు బజారు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చున్నారు. అందులో భాగంగానే పొంగనూరుకి 28 లక్షలతో రైతు బజారు శాంక్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన టెండర్ వర్క్లు త్వరలో పిలువబడుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ పూర్తి చేసి సాధ్యమైన తొందరలో వినియోగదారులకి రైతు బజార్ని అందించాలని మేము దృఢ నిశ్చయంతో ఉన్నాం. అందులో భాగంగా జూలై 1వ తారీఖు నుంచి ఆన్లైన్ ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ని అందుబాటులో తీసుకొస్తాం జరిగింది. ప్రభుత్వం సంబంధించిన వ్యాపారస్తులందరూ మీకు సంబంధించిన మార్కెట్ యార్డ్లో, మార్కెట్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ని, వాళ్ళ వ్యాపార లావాదేవీల కోసం ఆన్లైన్ చేయవలసిందిగా అందరినీ మేము చెప్పి ఉన్నాం. అందులో భాగంగా మనకు 158 వ్యాపారస్తులు మన అన్నమయ్య జిల్లాలో ఉన్నారు. అత్యధికంగా 65 మంది మనకు ఒక పొంగనూరులోనే వ్యాపారస్తులు ఉన్నారు.
వాళ్ళందరూ మనకి ఆన్లైన్ ట్రేడ్ చేసుకోవడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి జూలై నుంచి అందరూ ఆన్లైన్లోనే వాళ్ళ వ్యాపార లావాదేవీలు చేసుకోవటం సులభతరంగా ఉంటుంది. ఇందులో ఎలాంటి లోటుపాట్లు కానీ ఇబ్బందులు కానీ ఉండవు. చాలా ఈజీగా ప్రాసెస్ జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మనకు పొంగనూరు పీలేరులో కూడా ఈ నెలాఖరికల్లా రైతు బజారు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. మనకి తమ్మలపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి అక్కడ అంగళ్ళలో స్థలము చర్చ వేదిక చూడటం జరుగుతుంది. తహసీల్దార్ గారిని అడిగాము, ఆ స్థల సేకరణ కోసం చూస్తూ ఉన్నాం. అది కూడా ఇస్తే మనకి 5 కాన్స్టిట్యున్సీలకి రైతు బజార్లు మనకి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని వారు. థ్యాంక్ యూ.